తమ్మినేని సీతారాం విషయంలో అసలు ఏం జరుగుతుంది అంటారు? అండ్ అలాగే ఇంక మనం చూసుకుంటే ఏపీలో కూడా లిక్కర్ కేసు విషయంలో ఇప్పుడు సంచలనమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అండ్ అలాగే సిట్ కార్యాలయంలోనే సీఐ నాగరాజ్ కూడా విచారణ జరుగుతుంది. ఓవరాల్‌గా ఈ పరిణామాలన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? అంటే ఇవన్నీ లీగల్ అంశాలకు సంబంధించినవి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు నాగ్ చిరంజీవి సంథింగ్ వాళ్ళు ఒక వ్యక్తి బతికుండగానే చనిపోయాడని చెప్పి తప్పు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇట్లాంటి ఆరోపణల మీద వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళు హఠాత్తుగా పరారు అంటే కనపడకుండా పోయి కోర్టులో కేసు వేశారు ముందస్తు బెయిల్ కోసం. హైకోర్టు గతంలో విచారించి ముందస్తు బెయిల్ ఇచ్చి మేము రక్షణ కల్పించలేము అని చెప్పింది. అది అయిన తర్వాత వాయిదా వేసింది. అంటే వెంటనే బెయిల్ ఇవ్వకుండా విచారణ జరిపిన తర్వాత నిన్న తమ్మినేని సీతారాంకు ఆయన భార్యకు మటుకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. కానీ వాళ్ళ అబ్బాయి నాగ్ చిరంజీవి అని ఆయనకు మటుకు వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్ళ పేర్లు అనవసరంగా పెట్టారు, ఎందుకంటే రిజిస్టర్ చేసింది ఈయన పేరు మీద. కాబట్టి దీనికి ఈయనకు సంబంధం అయితే వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారని పోలీసులు కూడా కొంచెం వాళ్ళు మందలించారు, అన్ని పేర్లు తగిలించుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారని. కానీ అదే సమయంలో వాళ్ళకు మేము రక్షణ ఇవ్వగలుగుతాం కానీ మీకు మేము ముందుగా రక్షణ ఇవ్వలేము అన్నారు. ఈ లోపల తమ్మినేని సీతారాం బయటకు వచ్చి ఆయన అంటే బెయిల్ వచ్చేసింది కదా యాంటిసిపేటరీ, ఆయన మీడియాతో మాట్లాడడం, ఆయన కామెంట్స్ విడుదల చేశారు. ఏమని అంటే ఇదంతా చాలా ఏకపక్షంగా కుట్రపూరితంగా పెట్టారు, మేము చాలా సజావుగా కొనుక్కున్నాము, దీంట్లో మాకు ఎలాంటి తప్పు లేదు, ఒకవేళ తప్పు ఉంటే మేము కూడా బాధితులమే, మేము తప్పు చేయలేదు, మమ్మల్ని మోసం చేసి మాకు ఎవరో భూమి అప్పగిస్తే దాని గురించి మమ్మల్ని ఇరికించడం ఏంటి, మా మీద కేసు పెట్టడం ఏంటి అని ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఇంక ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఉన్నా గతంలో రాజకీయంగా సభాముఖంగా ప్రభుత్వం తరఫున చాలా గట్టిగా మాట్లాడి తెలుగుదేశం నాయకుల మీద చంద్రబాబు నాయుడుతో కూడా అనేక సార్లు వాదోపవాదాలు తలపడేవాళ్ళు కదా అప్పుడు సీతారాం. సో అటువంటి నాయకుడు ఈ కేసులో చిక్కుకోవడం అనేది ఒక విధంగా రాజకీయంగా చాలా తీవ్రంగా ఉన్న అంశం. ఇంకా రెండోది జోగి రమేష్ కుటుంబానికి సంబంధించి కూడా ఒక కేసు ఏదో నడుస్తుంది. ఇంకా మూడోది మటుకు కొంచెం వాళ్ళకు ఉపశమనం కలిగించేది వైసీపీ వాళ్ళకి, అదేంటంటే లిక్కర్ కేసులో ఒక ముగ్గురికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఆ తర్వాత గోవిందప్ప, ఆయన భారతీయ సిమెంట్స్కి సంబంధించిన ఆయన. సో ఆ గోవిందప్ప అనే ముగ్గురికి బెయిల్ వచ్చింది. కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే లిక్కర్ కేసు ఇంకా తీవ్రమవుతుంది, ఉచ్చు బిగుస్తుంది, ఈడీ కూడా రంగప్రవేశం చేసింది, ఇంకా విషయాలు వస్తాయని అంటున్నప్పుడు వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారంటే అది వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగించేటటువంటి ఒక విషయం. సో ఓవరాల్గా ఈ కేసులు పోటాపోటీగా చాలా తీవ్రంగా సాగటం మనం గమనిస్తాం. మీరు అడిగిన చివరిది నాగరాజ్, ఇది ఒక నెల రోజుల కింద రాష్ట్రాలను ఎంత కుదిపేసినటువంటి విషయం. ఆ సిఐ నాగరాజు సాయి కృష్ణ లాకప్ మృతి కేసులో, డెత్ కేసులో నన్ను మీరు విజయవాడ పోలీస్ స్టేషన్లో విచారించకూడదని ఆయన షరతు పెట్టాడు. నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలి, నేను పోలీస్ కస్టడీలో విచారిస్తే నా ప్రాణాలకు ముప్పు అనే ఒక వాదన తీసుకొచ్చారు. నిజంగా ఇది కొంచెం అంటే అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, మీరే లాకప్ డెత్ కేసులో ఉన్నారు, మీరే పోలీస్ అధికారి అని చెప్తుంటే మీరు నా ప్రాణాలకు ముప్పు అంటారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విచారణ జరిపిన తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు నాట్ కింది కోర్టులు కాదు, కింద ట్రయల్ కోర్టు కానీ ఇచ్చిన తీర్పు ఏమని, మీరు రాజమండ్రి సెంట్రల్లోనే చేయండి, విజయవాడ స్టేషన్స్లో చేయకండి అని ట్రయల్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇది సరైనది కాదు అని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన దాన్ని ఏపీ హైకోర్టు కూడా ఎండార్స్ చేసింది. ఇప్పుడు దాన్ని కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టి వారం రోజుల పాటు విజయవాడలో ఆ చుట్టుపక్కల ఆయన విచారించవచ్చు. గతంలో అపహాస్యం కూడా చేశారు కదా న్యాయమూర్తులు, మీకు 5 స్టార్ హోటళ్లలోనే విచారిస్తారులేండి, మీరు ఎందుకు దిగులు పడతారు ఈ పద్ధతిలో. కాబట్టి ఒక ముఖ్యమైన మలుపు ఇప్పుడు సిఐ నాగరాజును అంటే ఎందుకు ఆయన నాకు ముప్పు అని ఎందుకు అంటున్నారు, ఎవరి నుంచి ముప్పు, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎవరి నుంచి ముప్పు, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి ఇది ఒక విధంగా ప్రభుత్వానికి కూడా అభిశంసన. ప్రభుత్వం వాళ్ళు గట్టిగా వాదించారు, అందుకే లేదు మాకు అప్పగించానని ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి ఒప్పుకుంది. సో వాట్ హ్యాపెన్స్ మనం చూడాలి. ఇవన్నీ కూడా కేసులకు సంబంధించినవి. బహుశా మనం సగం కేసులే మాట్లాడాం, ఇంకో సగం కేసులు ఉన్నాయి ఇట్లాంటివి.